మన రాజులో ఏమాత్రం డిఫరెన్స్ రాలేదురా. అల్లుడు బాపినీడు గారు అమ్మాయిని చేసుకున్నావు కదా, గొప్ప అడుగు అయిపోయి ఉంటావు అనుకుంటున్నారు ఈ ఎదవలు. పాపిడి కూతురైతే నాకు గొట్టం అంతేనంటావు బాబాయ్. ఇది కొంచెం ఎక్కువైందిరా. నిన్న పెళ్ళైంది కదా, రాత్రి శోభనం. సరేగా నల్లుడు, గదిలోకి వెళ్ళాక గడ నువ్వేసావా అమ్మాయి వేసుకుందా? మగాళ్ళ మనం ఎందుకు వేస్తాం, ఆరు తనే వేసుకుందా. మనం ఇలా స్టైల్ గా స్టిల్ ఇచ్చి అక్కడే నిలబడిపోయావి. ఇలా రావే అన్నా ఓనర్ గాని రావే అనేసవా? ఈడేటువంటి మధ్యలో బొంగులో ప్రశ్న వేస్తాడు. పెళ్ళాన్ని రావే అనకుండా రండి అంటారటండి. ఆ తర్వాత ఏమైంది అది చెప్పవా? పాల గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. నాకు చిరాకు వచ్చింది. ఇంగ్లీష్ లో ఏంటి తెలుగు చెప్పవే అన్నా. అయ్యో బాబాయ్ మళ్ళీ వేనావా? వీడెవడండి బాబు మధ్యలో బొంగులో ప్రశ్నలు వేస్తాడు. అల్లుడు ఆ తర్వాత ఏమైంది? పైకెత్తు అంది. ఎత్తావా? ఎత్తమంటే ఎత్తకుండా ఉంటానికి మనం ఏమైనా అల్లాటప్ప అనుకున్నావా? అమాంతంగా ఎత్తి గిర్రగిర్ర తిప్పి మంచం మీద వేసి పడేశాను. ఆ తర్వాత నేను దూకా. ఆ తర్వాత ఏం చేసా? నీకు పెళ్ళయిందా? ఆ తర్వాత ఏం చేస్తాడు చెప్పాలా? కస బిస మస కరెంటు తీసి గుస గుస